మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా పేరు గిట్లా పెట్టలేదు కానీ ఖరారు చేయకుండానే ఈ సినిమా వచ్చే సంవత్సరాల ప్రేక్షకుల ముందుకు దేనికే రౌడీ సిద్ధమవుతున్నాడంట. మరోపక్క విజయ్ దేవరకొండ ఇప్పుడు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడంట. ఇక అందులో రాహుల్ సాంకృతన్ అంటే ఇప్పుడు టాక్సీ వాలా సినిమాతోని దర్శకులు లెక్క చేసిండు. ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండ ఈయనతోనే జతగడుతున్నాడంట. అయితే విభిన్నమైన కథలకు మంచి పెట్టిందే పేరు రాహుల్ సాంకృతిని లెక్క మంచి పేరైతే దక్కింది. శ్యామ్ సింగరాయ్తో పాటుగా టాక్సీ వాళ్ళ కథలు ఇట్లా చాలా విభిన్నమైన కథలు. అయితే ఇప్పుడు ఈ కథలతో పాటుగా ఇప్పుడు చేయబోయే విజయ్ దేవరకొండ సినిమా మటుకు అంతకు మించి అనేటట్టుగా హారరు థ్రిల్లరు అనే కథతోని రాబోతున్నట్లుగా సిద్ధమవుతున్నారంట. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్లు పనులు అయితే జరుగుతున్నాయంట. మళ్ళా వచ్చే ఏడాది సినిమా షూటింగ్ ఇట్లా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. అయితే ఇప్పుడు కొత్తగా ఒక వార్త అనేది నెట్టింట తెగ ప్రచారం జరుగుతున్నదంట. అదేంటంటే వీళ్ళిద్దరి కలయికల వచ్చే సినిమాల హీరోయిన్ లెక్క రష్మిక మందని చర్చలు అయితే జరిపిరంట. ఇక ఆమెకు అందుకు నటించనికే ఇట్లా సరే అన్నదంట కానీ ఆమె హీరోయిన్ లెక్క నటిస్తలేదంట. కానీ ఈ సినిమాల ఐటమ్ పాటకైనా లేకుంటే ప్రత్యేకమైన పాత్రలు కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది అన్నమాట. అయితే ఇప్పటికే రష్మిక మందన అంటే ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ఇప్పుడు పుష్ప 2తోని ఆమె స్థాయి మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే అందులో ఈమె ఇప్పుడు ప్రత్యేకమైన పాట అన్నా కానీ ఐటమ్ పాట కానీ ప్రత్యేకమైన పాత్ర అన్నా కానీ చాలా ఆశ్చర్యం కలిగించే విషయం అని అందరూ అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇందుకు గల కారణం ఏందా అని సోచాయిస్తే విజయ్ దేవరకొండతోని ఈమెకు గల స్నేహమే అందుకే సరే అని చెప్పుండొచ్చు అని అంటున్నారు. అయితే ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంటనే విజయాలు పొందాలి అని విజయ్ దేవరకొండ మరో 3 సినిమాలు చేస్తున్నాడంట. అయితే అందులో 2 సినిమాలలో మటుకు మన రష్మిక మందన ముఖ్య అతిథి పాత్ర లెక్క కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మళ్ళీ ఈ విషయాల్లో ఈ వార్తలల్లో ఎంతవరకు నిజం ఉన్నదంటారు? మీకేమనిపిస్తున్నది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు అంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.